అతనికి నా బిజినెస్ కావాలి. మండి, జిస్మత్ మండి, మీరు కదా ఓనర్. సో లీగాలిటీ అనేది పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022లో అతని పేరు మీద పెట్టించాను నేను. ఓకే, ఎవరైనా ర్యాండమ్గా వచ్చి ఏదైనా మాట్లాడవచ్చు, కానీ లీగల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ బ్రాంచ్ ఎవరి పేరు మీద ఉంది ఆ డాక్యుమెంట్ తీయండి. 2019లో మా పెళ్ళైంది. ఓకే, 2017లో ఇది స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్రాంచ్ నా పేరు మీద యాజ్ ఏ వైఫ్ అతను పెట్టడు, ఎందుకంటే అప్పుడు నేను వైఫ్ కాదు. ఎవరి పేరు మీద ఉంది, ఎలా స్టార్ట్ అయింది, దట్స్ ద ఫౌండేషన్. ఫస్ట్ బ్రాంచ్ నా పేరు మీద, ఇప్పుడు పార్ట్నర్ ఉన్నాడు ఇంకొక అతను, మా ఇద్దరి పేరు మీద ఉంటుంది. సో పార్ట్నర్షిప్ డీల్. తర్వాత ఎన్ని జరిగినాయి, ఏం బిజినెస్ అయింది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో అతనికి ఏం కావాలంటే, నాకే ఉపాధి ఉండకూడదు, నాకు ప్రొఫెషన్ ఉండకూడదు, నాకు ఒక ఇన్కమ్ ఉండకూడదు, నేను హ్యాపీగా ఉండకూడదు, ఎండ్ ఆఫ్ ద డే నేను చాలా ఇబ్బంది పడాలి.